హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి బయోసైన్స్ కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, అవి సిరీస్ చేస్తున్నాం అన్నమాట. దానిలో భాగంగా ఈరోజు క్వశ్చన్: ఆవరణ వ్యవస్థలో ఏది నిర్జీవ కారకం? మనకి నిర్జీవ కారకాలు, జీవకారకాలు తెలిసి ఉండాలి. అంటే బయోటిక్ ఫ్యాక్టర్స్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటాం కదా, వాటి మీద అవగాహన అయితే ఉండాలి. కాంతి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పరాన్నజీవి. కాంతి కానీ, ఉష్ణోగ్రత కానీ, వాతావరణ పీడనం కానీ, ఇవన్నీ కూడా నిర్జీవ కారకాలు, అంటే జీవం లేనివి. ఓకేనా. పరాన్నజీవి పారాసైట్ అనేది ఒక జీవి మీద ఆధారపడి ఫుడ్ కోసం కావచ్చు, షెల్టర్ కోసం కావచ్చు, ఒక జీవి మీద ఆధారపడేదాన్ని పరాన్నజీవి లేదా పారాసైట్ అంటాం. ఆ యొక్క ప్రాసెస్నే పారాసైటిజం లేదా పరాన్నజీవనం అని కూడా అంటాం. సో పరాన్నజీవి అనేది ఒక జీవి కాబట్టి ఇది ఒక జీవకారకం, నిర్జీవకారకం కాదు. ఓకేనా. ఆవరణ వ్యవస్థలో నిర్జీవకారకం కానిదేది అని అడిగారు కాబట్టి పరాన్నజీవి. ఈ మూడు కూడా నిర్జీవకారకాల కిందకే వస్తాయి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.